వ్యవసాయ శాఖ కమిషనర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తాజాగా సచివాలయం దగ్గర మెరుపు ధర్నాకు దిగారు. అక్కడ బైఠాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. యూరియా సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ శాఖ కమిషనర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసిన అనంతరం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తాజాగా సచివాలయం దగ్గర మెరుపు ధర్నాకు దిగారు. అక్కడ బైఠాయించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. యూరియా సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడ్డటువంటి యూరియా కొరతని ఇమీడియట్ గా కూడా దానికి సంబంధించి రైతులకు యూరియాని అందజేయాలంటూ కూడా ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ సర్కార్ మొద్దు నిద్రపోతోందని, ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రైతుల పక్షాన మేము ధర్నా చేస్తూ ఉన్నాం, రైతుల పక్షాన నిరసన తెలుపుతూ ఉన్నాం, రైతుల పక్షాన గళం విప్పి మాట్లాడుతున్నాం అనేటువంటి మాట కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా చేసిన అనంతరం ఇమ్మీడియట్ గా కూడా బీఆర్ఎస్ నేతలు హుటాహుటిన సచివాలయం ముందు మెరుపు ధర్నా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలిస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా విజువల్ రూపంలో చూస్తున్నాం. అక్కడ మాజీ మంత్రి హరీష్ రావు అలాగే దీనికి సంబంధించి ఇతర ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కూడా నిరసన కార్యక్రమంలో మెరుపు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బ్రేకింగ్ న్యూస్ ఐ న్యూస్ ద్వారా
ఎక్స్క్లూజివ్గా విజువల్ రూపంలో చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా చేసిన నిరసన తెలిపిన అనంతరం ఇమ్మీడియట్గా కూడా పోలీసులు వెంబడిస్తున్నప్పటికీ వారు హరీష్ రావు అలాగే పాడి కౌశిక్ రెడ్డి ఇమ్మీడియట్గా కూడా రోడ్ క్రాస్ చేసి సచివాలయం దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ మెరుపు ధర్నా చేసి ఈ నేపథ్యంలో అక్కడ నిరసన వ్యక్తం చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. టీఆర్ఎస్ నేతలు గన్ పార్క్ వద్ద ధర్నా చేశారు. అలాగే అగ్రికల్చర్ కమిషనరేట్ వద్ద కూడా ధర్నా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక సచివాలయం దగ్గర ఈ రెండింటి అనంతరం మెరుపు ధర్నా చేసినటువంటి బ్రేక్ న్యూస్ ఐ న్యూస్ మీద ఎక్స్క్లూజివ్గా విజువల్ రూపంలో చూస్తున్నాం. నిరసన ప్లకార్డులు కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్సీలు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి రైతులకు యూరియా కొరత అనేది ఇమీడియట్గా కూడా తీర్చాలి అనేటువంటి ఆ సమస్యను ఇమీడియట్గా పరిష్కరించాలనేటువంటి మాట. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా సర్కారు మొద్దు నిద్ర వీడటం లేదని ఈ నేపథ్యంలో విమర్శిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్సీలు. వ్యవసాయ శాఖ కమిషనర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసినటువంటి అనంతరం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తాజాగా సచివాలయం దగ్గర మెరుపు ధర్నాకు దిగినటువంటి విజువల్ని కూడా మనం ఐ న్యూస్ స్క్రీన్ మీద చూస్తున్నాం. మొదటగా గన్ పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. తర్వాత అగ్రికల్చర్ కమిషనరేట్ వద్ద ధర్నా చేశారు బీఆర్ఎస్ నేతలు. శాంతియుతంగా మేము ధర్నా చేస్తున్నప్పటికీ కూడా మాపై వివక్ష చూపిస్తున్నారు, అలాగే దాడికి పాల్పడుతున్నారనేటువంటి విమర్శలు కూడా బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. అలాగే సచివాలయం వద్ద మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఇతర నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా మెరుపు ధర్నాకు దిగినటువంటి విజువల్ని అయితే మనం చూస్తున్నాం. మొదటి బాక్స్లో గన్ పార్క్ వద్ద ధర్నా, తర్వాత బాక్స్లో అగ్రికల్చర్ కమిషనరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. తర్వాత సచివాలయం వద్ద మెరుపు ధర్నా చేసి ఆశ్చర్యానికి గురి చేశారు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లో కూడా రైతులు క్యూలో నిలబడి యూరియా కోసం ఏ విధంగా వేచి చూశారో మనం ప్రత్యక్షంగా చూసాం. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి అధికారులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించాల్సింది పోయి, యూరియా కొరతను నివారించాల్సింది పోయి అధికారులు మొద్దు నిద్రపోతున్నారనేటువంటి విమర్శలు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదురు తిరుగుతున్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు, అధికారుల్ని ఘెరావ్ చేస్తున్నప్పటికీ కూడా సర్కార్ దీనికి సంబంధించి చర్యలు తీసుకోవట్లేదనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర మేము పోషిస్తూ ఉన్నాం. గన్ పార్క్ వద్ద ధర్నా చేశారు, అలాగే అగ్రికల్చర్ కమిషనరేట్ వద్ద ధర్నా చేశారు, సచివాలయం వద్ద కూడా ధర్నా చేశారు. మంత్రులు బీఆర్ఎస్ నేతల ధర్నాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి, సచివాలయం వద్ద మెరుపు ధర్నాకు దిగినటువంటి బీఆర్ఎస్ నేతల్ని అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? మురళి, ఈ రోజు ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ నేతలు రైతులకు సంబంధించిన యూరియా విషయంలో ఉదయం నుంచి కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఉదయం గన్ పార్క్ నుంచి నేరుగా అసెంబ్లీకి వచ్చారు. గన్ పార్క్ వద్దకు వచ్చినటువంటి బీఆర్ఎస్ నేతలంతా కూడా అక్కడ ఎమ్మెల్సీలు అందరూ కూడా ఒక్కసారిగా ఖాళీ యూరియా బస్తాలు, ప్లకార్డులు ప్రదర్శించి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సకాలంలో యూరియా అందించకపోవడంతో రైతులంతా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు అందులో భాగంగానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో వాళ్ళంతా కూడా అక్కడ కాసేపు ధర్నా నిర్వహించి ఆ తర్వాత ప్రభుత్వం విషయంలో ఏ విధంగా యూరియాను రైతులకు అందించే విషయంలో ఫెయిల్ అయిందో చెప్పే విషయం తర్వాత అక్కడి నుంచి నేరుగా అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీలో ఒకవైపు ఈ రోజు తొలి రోజు సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ దివంగత ఎమ్మెల్యే, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సంతాప తీర్మానంలో ఒకవైపు ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తర్వాత సీఎం మాట్లాడిన తర్వాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. ఆ తర్వాత అసెంబ్లీ వాయిదా పడగానే నేరుగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా కలిసి అసెంబ్లీ ఆవరణలో నుంచి పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేస్తూ రాష్ట్రంలో ఒకవైపు గణేష్ ఉత్సవాలు జరుగుతుంటే ఒకవైపు రాష్ట్రంలో రైతులు మాత్రం పూర్తి స్థాయిగా యూరియా కోసం పెద్ద ఎత్తున కూడా లైన్లలో నిలబడి ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వానికి మొద్దు నిద్ర వీరట్లేదు. ఒకవైపు యూరియాను కేంద్రం నుంచి తీసుకొచ్చి రైతులకు సరఫరా చేయించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పేసి ఆరోపిస్తూ ఒకవైపు అసెంబ్లీ ఆవరణ నుంచి నేరుగా పక్కనే ఉన్నటువంటి ఎల్బీ స్టేడియం ముందు ఉన్నటువంటి
అగ్రికల్చర్ కమిషనరేట్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. అక్కడ కమిషనర్ కలిసి ఒక వినతి పత్రం ఇచ్చారు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రైతుల విషయంలో సమీక్షలు నిర్వహించి కేంద్రం నుంచి సకాలంలో యూరియాను బీఏపీని రప్పించి ఆ రైతులకు అందించడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాము. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు ఈ విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్న విషయాన్ని కూడా ఒకవైపు క్వశ్చన్ చేస్తూ అగ్రికల్చర్ కమిషనరేట్ ఒక వినతి పత్రం ఇచ్చారు. ఆ తర్వాత కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్చల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ కాలేదని చెప్పేసి మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇద్దరు కూడా వ్యవసాయ శాఖ కమిషన్ ఒకవైపు ప్రశ్నించారు. మేము మీతోనే వాగ్వాదం తీయడం కోసం రాలేదు, కేవలం సమస్యను సాల్వ్ చేయడం కోసం, ప్రభుత్వం పైన ఒత్తిడి చేయడం కోసం మాత్రమే వచ్చామని చెప్పేసి కమిషనర్ తెలిపిన అనంతరం అక్కడి నుంచి బయటకు వచ్చి కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సీనియర్ నాయకులంతా కూడా బైఠాయించారు. ఆ తర్వాత అక్కడ కొద్దిసేపు మాట్లాడిన తర్వాత పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి పోలీసులు అక్కడ పెద్ద ఎత్తున మోహరింపు చేశారు. ఆ తర్వాత వారందరూ అక్కడి నుంచి అదుపులోకి తీసుకున్న సమయంలో పోలీసులకు బీఆర్ఎస్ పార్టీ నేతలకు నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మేము రైతుల సమస్యలపై పోరాడుతుంటే ప్రభుత్వం ముద్దునిద్ర వీరట్లేదు. గతంలో ఈ సమస్య ఎప్పుడు రైజ్ అయినా కూడా వాటిని వెంటనే పరిష్కరించే విధంగా ప్రయత్నం చేశాం తప్ప ఎప్పుడు కూడా రైతుల విషయంలో గత బీఆర్ఎస్ సర్కార్ ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా వివరించలేదు. కానీ ఇప్పుడు రైతులు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. రైతులు యూరియా కోసం రేయింబవళ్ళు లైన్లు నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రశ్నించబడి రైతులపైన పోలీసులు వైపు దాడులు చేస్తున్నారు, వారిపైన వాటిని కొడుతున్నారని చెప్పేసి ఆ హరీష్ రావు ప్రభుత్వ వ్యవహార శైలిపైన మండిపడ్డారు. అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా అదుపులోకి తీసుకొని బీఆర్ఎస్ భవన్ వైపు వాళ్ళని తీసుకెళ్తున్న క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆ సెక్రటేరియట్ పరిసర ప్రాంతాలు వెళ్ళగానే ఒక్కసారిగా ఆ వాహనాల్లోంచి బయటకు దిగి అసెంబ్లీ నుంచి వెళ్ళినటువంటి నేతలంతా కూడా అక్కడి నుంచి కమిషనరేట్ నుంచి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ వైపు తీసుకెళ్తున్నటువంటి బీఆర్ఎస్ నేతలంతా కూడా ఒకవైపు ఒక అసెంబ్లీ ఒకవైపు సెక్రటేరియట్ ముందున్నటువంటి ఫ్లైఓవర్ వద్ద ఒకవైపు దిగి అక్కడి నుంచి నేరుగా సెక్రటేరియట్ మెయిన్ గేట్ వద్దకు వెళ్లి బైఠాయించారు. అక్కడ కాసేపు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఒకవైపు యూరియా విషయంలో ముద్రిత వేయట్లేదు. కేంద్రం నుంచి సకాలంలో యూరియాను తీసుకువచ్చి రైతులకు సరఫరా చేయించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఈ ప్రభుత్వంకి రైతుల వెంట చిత్తశుద్ధి లేదని చెప్పేసి ఆరోపిస్తూ అక్కడే చాలాసేపు బైఠాయించారు. అక్కడ బైఠాయించినటువంటి బీఆర్ఎస్ నేతలందరూ కూడా మరోసారి పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలిస్తున్నారు. మొత్తానికైతే ఉదయం నుంచి కూడా ఈ యూరియా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల నిరాశ వెలుస్తుందని చెప్పి ఉద్దేశంతో పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా కూడా ఆందోళన చేపట్టారు. ఒకవైపు గన్ పార్క్ నుంచి అసెంబ్లీ నుంచి కమిషనరేట్ నుంచి సెక్రటరీ వైపు దూసుకెళ్లి అక్కడ బైఠాయించిన నేతలందరూ కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి ఆ తెలంగాణ భవన్ వైపు తీసుకెళ్తూ ఉన్నారు. మురళి, గత 10 సంవత్సరాల్లో ఎప్పుడు చోటు చేసుకున్నటువంటి పరిణామాలు రైతుల విషయంలో ఈసారి ఎందుకు చోటు చేసుకున్నాయనేటువంటి ప్రశ్నను కూడా బీఆర్ఎస్ నేతలు సంధిస్తూ ఉన్నారు. రైతుల విషయంలో ముందు నుంచి కూడా ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముందు చూపుతో ముందుకు వెళితే వీరు చిన్న చూపు చూస్తున్నారనేటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వర్షాకాలానికి సంబంధించి ముందుగానే రైతులు పంటలు వేసేందుకు ముందుగానే యూరియా నిల్వలు ఏ విధంగా ఉన్నాయో చెక్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మంత్రులకు అధికారులకు లేదా అనేటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కేంద్రం నుంచి రావడం లేదు అని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నప్పటికీ కూడా గతంలో కూడా మేము అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వద్ద నుంచి మేము కేంద్రం నుంచి కావలసినటువంటి యూరియాని సరైనటువంటి రీతిలో మేము సప్లై చేసామనేటువంటి మాట ఎక్కడా కూడా రైతులు క్యూ లైన్లలో నిలబడ్డటువంటి సందర్భాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడా కూడా లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రైతులు క్యూలో నిలబడి చెప్పులు కావచ్చు లేకపోతే పాస్ పుస్తకాలు పెట్టి నిలబడాల్సినటువంటి పరిస్థితులు నెలకొన్నాయనేటువంటి ఒక మాట. రైట్, ఇక కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఫోన్ లైన్లో అందుబాటులో సిద్ధంగా ఉన్నారు స్పందించడానికి. మల్లయ్య యాదవ్ గారు నమస్తే. నమస్కారం అండి. సో ఈ రోజు చేస్తున్నటువంటి ధర్నాకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన ఉందా? గత కొన్ని రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ చెప్తూనే ఉంది దీనికి సంబంధించి రైతుల సమస్యలు తీర్చాలి అనేటువంటి దానికి సంబంధించి. సో మంత్రులు కూడా విమర్శించినటువంటి పరిస్థితి ఉంది బీఆర్ఎస్, బట్ మంత్రుల నుంచి ఎక్కడ స్పందన లేదనేటువంటి మాట ఏం చెప్తారు మీరు? దున్నపోతు మీద వర్షం కురిస్తే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఉంది. రైతులందరూ వరుస పెట్టి గగ్గోలు పెడతా ఉంటే, ధర్నాలు చేస్తూ ఉంటే, బార్లు తీరుతూ ఉంటే, ఆఖరికి మనుషులు నిలబడలేక ఓపిక లేక తాళ్ల చేతులు చెప్పులు లైన్లలో పెట్టి నిలబడితే 2 రోజులు 3 రోజులు నిలబడ్డ తర్వాత 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న రైతుకు కూడా, వ్యవసాయం చేసే రైతుకు కూడా ఒక్క యూరియా బస్తా ఇస్తా ఉన్నారు. అది కూడా 3-4 రోజుల పోరాటం తర్వాత. ఇంతకంటే ఘోరం ఇంకోటి ఏముంటది? ఈ రోజు ప్రభుత్వం నుంచి స్పందన లేదు. పక్కనున్న రాష్ట్రానికి యూరియా వస్తుంది, ఆల్రెడీ మామూలుగా అనుమతి లభించింది, దిగుమతి అవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు.
మరి ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి ఏడ నిద్రపోతున్నాడు, ముఖ్యమంత్రి ఏడ నిద్రపోతున్నాడు, బీహార్ ఎన్నికలు అని చెప్పేసి ఇతరత్ర కార్యక్రమాలలో నిమగ్నం అవుతున్నారు తప్ప రైతుల బాధలు మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకే ఈ రోజు వ్యవసాయ శాఖ కమిషనర్ని కలిసి హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానివ్వండి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా కలిసి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. కానీ నామమాత్రంగా వినతి పత్రాలు తీసుకోవడానికి పరిమితం అవుతున్నారు తప్ప దాని మీద స్పందించి వెంటనే రైతుల బాధలు వేతలు తీర్చుదామనే ఒక ఆలోచన వాళ్ళకి లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఈరోజు ఉండి లేనట్టుగానే ఉంది. నిద్రపోతున్న ప్రభుత్వాన్ని మేల్కొల్పడానికి ఒక ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పక్షాన మా పోరాటం మేము చేస్తూనే ఉన్నాం. రైతులకు సకాలంలో ఒకవేళ యూరియా అందకపోతే పెట్టిన పెట్టుబడి వృధా కావడంతో పాటు నిరుపయోగంగా పంటలు కూడా మారే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి కోరుతున్నాం. లేకపోతే ఇది ప్రజా ఉద్యమంగా మొదలవుతుంది. ఈ ఒక రాజకీయ పార్టీ వెనక ఉండి నడిపించాల్సిన అవసరం లేదు. ప్రజలే స్వచ్ఛందంగా ఈ రోజు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాల్సిందిగా కోరుతున్నాం. కొన్ని నియోజకవర్గాల్లో ఈ పరిస్థితులు తప్ప మిగతా అన్ని నియోజకవర్గాల్లో బాగుంది సిచ్యువేషన్ అనేటువంటి ఒక మాట, రైతుల నుంచి అక్కడ వ్యతిరేకత లేదనేటువంటి మాట కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మీ నియోజకవర్గంలో పర్టికులర్గా ఎలా ఉంది? ప్రతి దగ్గర ఉందండి. ఇది సమర్థించుకోవటానికి కొన్నిట్లలో ఉంది, కొన్నిట్లలో లేదు అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఏ జిల్లాలో ఎంత రిక్వైర్మెంట్ ఉంది, రైతులు ఏమడుగుతున్నారు అనే విషయం మీద వీళ్ళకి పూర్తి అవగాహన లేదు. వాళ్ళు ఎంతసేపు మామూలుగా వాళ్ళ సొంత కార్యక్రమాలు, సొంత పనులు చక్కబెట్టుకునే పనులనే ఉన్నారు తప్ప రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఒకళ్ళకొకళ్ళు పొంతలు లేని సమాధానాలు చెప్తా ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి మామూలుగా యూరియా దొరక రోడ్ల మీదకి వస్తే వాళ్ళు రాజకీయాల కోసం, ఫోటోల కోసం వచ్చారు, వేరే వాళ్ళు ఆడిస్తున్న ఆట అని చెప్పేసి అని అంటారు. రోజుకి ఎన్నో మీడియాలలో చూస్తూ ఉన్నాం, ఎన్నో వాళ్ళు సోషల్ మీడియాలో కూడా సొంతంగా పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా మరి ఏ రకంగా మాట్లాడుతున్నారో ఆ మంత్రి గారు అర్థం కాని పరిస్థితి. ఆయన కేంద్ర మంత్రి ఏమో కిషన్ రెడ్డి గారు యుద్ధం జరుగుతుంది కాబట్టి దాని మూలాన్ని తీసుకురాలేకపోతున్నామని చెప్పేసి అని అంటున్నారు. దీని అన్నిటికీ కూడా మన వ్యవసాయ దేశం కాబట్టి ఈ వ్యవసాయ దేశంలో పర్టికులర్ గా వ్యవసాయాలు ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ రాష్ట్రాలలో ముందస్తుగా రిక్వైర్మెంట్ బట్టి యూరియాని దిగుమతి చేసుకోవాలనే ఆలోచన అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు తెప్పించుకుందాం పట్టుబట్టైనా నిలదీసైనా మనం ఏ పరిస్థితుల్లోనైనా రైతులకు బాధలు లేకుండా తెప్పించుకుందామనే ఆలోచన ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ సర్కార్కు లేదు. కాబట్టి ఇది దురదృష్టకరం. రైతు సర్కారు, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి తీసుకొని వచ్చిన వాళ్ళు ఈ రోజు కనీసం దాని గురించి ఆలోచించే పరిస్థితి లేదు, రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. డెఫినెట్ గా రైతు సమస్యల గురించి వెంటనే కేంద్రంతో మాట్లాడి బీహార్ ఎన్నికలు ఎంత ప్రధానమో అంతకంటే ప్రధానం రైతుల సమస్య అని చెప్పేసి భావించి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికైనా కేంద్రంతో సంప్రదింపులు జరిపి వెంటనే తెప్పించే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ మల్లయ్య యాదవ్ గారు స్పందించినందుకు. రైట్, ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు వారు కూడా ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే అండి. అన్ని నియోజకవర్గాల్లో ఇటువంటి పరిస్థితులు లేవు, కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయనేటువంటి ఒక మాట చెప్తూనే బీఆర్ఎస్ నేతలు రైతులను రెచ్చగొడుతున్నారు ఆయా నియోజకవర్గాల్లో, అందుకే అటువంటి పరిస్థితులు తప్ప రైతులు శాంతియుతంగానే ఉన్నారనేటువంటి ఒక మాట కాంగ్రెస్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడాలి దీన్ని? టీఆర్ఎస్ రెచ్చగొడితే రైతులు వచ్చి క్యూ లైన్ లో నిలబడతారా? టీఆర్ఎస్ రెచ్చగొడితే పోలీసు వాళ్ళు రైతుల్ని కొడుతున్నారా? ఒక మహిళా రైతు మీద ఇవాళ ఒక మగ పోలీసు చేయి చేసుకున్నాడు. ఇంతకంటే అమానుషం ఇంకొకటి ఉంటుందా? యూరియా అడిగినందుకు కొడతారా? ఇవాళ మేమేంటంటే వ్యవసాయ శాఖ కమిషనర్ దగ్గరికి పోయి ఎందుకు ఈ ఆలస్యం అవుతుంది, మీరు ఎందుకు బఫర్ స్టాక్ పెట్టుకోలేదు ముందే, ఎప్పట్లోగా పరిష్కరిస్తారు మాకు చెప్పండి అని అంటే మా నోరు నొక్కి మమ్మల్ని తీసుకుపోతారు, అరెస్ట్ చేస్తారు. సెక్రటేరియట్ దగ్గరకు వచ్చి మేము చీఫ్ సెక్రటరీని కలుస్తామంటే కలవనివ్వరు, అవకాశం ఇవ్వరు. అక్కడి నుంచి మా నోరు నొక్కేస్తారు, అక్కడి నుంచి కూడా మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుపోతారు. ఇవాళ జవాబుదారీతనం లేదు, చవకబారుతనం. ఓ దిక్కు వరదల్లో జనం అల్లాడుతున్నారు, యూరియా లేక రైతులు అల్లాడుతున్నారు, విషజ్వరాలతో జనం ఇబ్బంది పడుతున్నారు, గురుకులాల్లో విషాహారం తిని విద్యార్థులు భయంకరమైనటువంటి బాధలు పడుతున్నారు. ఇవన్నీ ఇట్లా ఉంటే రెండో వైపు కక్ష సాధింపు రాజకీయాలు పెడుతూ ఇవాళ అసెంబ్లీ ఇక్కడ ఉన్నారు. కామారెడ్డిలో ప్రజలు నడుచుకోవాల్సిన ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి సృష్టిస్తాడు ఈ ఎమ్మెల్యే, ఈ ముఖ్యమంత్రి. ఏం పరిపాలన అండి ఇది? ప్రజలు ఇవాళ ఈ ఆపత్ సమయంలో ఇవాళ చేయాల్సినటువంటి రాజకీయాలు అదులు లేదు, పదులు లేదు, టైమింగ్ లేదు, రైతుల పీపుల్ సెంట్రిక్ ఆలోచన లేదు. ఇవాళ చస్తున్నారు కదండి, విలవిల్లాడుతున్నారు కదండి, ఎక్కడికక్కడ పంట ఎర్రగైపోతున్నది, చేను ఎర్రగైపోతున్నారు, ఆందోళన పడుతున్నారు, బూతులు తిడుతున్నారండి. ఆ బూతులు తింటుంటే చెవుల నుంచి నేత్రులు గారు అలా సిగ్గున్న వాళ్ళకైతే ఇవాళ 8 మంది ఎంపీలు ఉన్నారు రెండు పార్టీలకు. ఏం ఉపయోగం అండి ఒక బస్తా యూరియా దొరకనప్పుడు?
దారుణమైనటువంటి బాధపడుతున్నారు కదా రైతాంగం. వాళ్ళ పక్షాన మేము గొంతు తెరిస్తే, గొంతు విప్పితే ఇవాళ మా గొంతు నొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. పైనుంచి మేము రెచ్చగొడుతున్నామని అంటే ప్రతి ఊరూరా ఉన్నారండి బీఆర్ఎస్ వాళ్ళు. ఊరూరా బీఆర్ఎస్ వాళ్ళ లైన్లు కడుతున్నారా? బీఆర్ఎస్ వాళ్ళ చెప్పులు పెడుతున్నారా? అక్కడ రైతులు బీఆర్ఎస్ వాళ్ళ చిన్నపిల్లలు వచ్చి లైన్లలో పడుతున్నారా? వాళ్ళ భార్యలు వచ్చి లైన్లలో పడుతున్నారా? ఆడపిల్లలు, చిన్నపిల్లలు లైన్లలో నిలబడి శోషాలు వచ్చి పడిపోతున్నారు, క్రోధ పడిపోతున్నారు. తిండి లేదు, పాడు లేదు. రోజుల కొద్దీ కదండి మాము ఈ యాతన. 10 ఏళ్ళు ఉందా అండి ఇటువంటి యాతన? ఏమనంటే ఉక్రెయిన్ యుద్ధం కారణం అంటారు. ఏమన్నా అర్థం ఉండాలి కదండి. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు లేదండి కరువు? ఆంధ్రప్రదేశ్లో ఎందుకు సక్రమంగా సరఫరా అవుతుంది? గురువు గారిని అడుగు, గురువు గారు చెప్పిన దాన్ని బట్టి చేయి సప్లై. నీ గురువుని అడిగితే నీకు డబ్బు సంచులు పంపినాడు, ఇప్పుడు యూరియా సంచులు పంపడా? అది చూడు ఆయనను యూరియా సంచులు తెచ్చుకోవాలో చెప్పాడు. రైతుల పక్షాన పోరాటం చేస్తోంది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలోనూ పరిస్థితి అలానే ఉంటుందనేటువంటి ఒక మాట. దీనికి సంబంధించి రైతుల సమస్యలు తీరేంత వరకు పోరాటం చేస్తారా, లేకపోతే 1-2 రోజుల ధర్నానా అనేటువంటి విమర్శలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి. చర్చనండి ప్రతి నియోజకవర్గాల్లో ఉందా? కాదు, అదేం చర్చ ప్రతి నియోజకవర్గాల్లో ఉందా? కొన్ని నియోజకవర్గాల్లో ఉందా అంటే కొన్ని నియోజకవర్గాల్లో ఉండాలా? కొన్ని నియోజకవర్గాల్లో పడుతున్న ఇబ్బందులు కావా? రైతులు సఫర్ అవుతున్న మాట వాస్తవం కాదా? కొన్ని నియోజకవర్గాల, అన్ని నియోజకవర్గాల ఈ చర్చలా అండి చేయాల్సింది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రధాన విమర్శలు బీఆర్ఎస్ మీద. కాంగ్రెస్ పార్టీ విమర్శలు అది కాదు కదా చేయాల్సింది. నీకు దమ్ము ఉంటే, నీకు శక్తి ఉంటే, నీకు చేతగానే వాడే, నీకు చేతనైతే ముందు యూరియా సరఫరా చెయ్యి. ఈ చౌకబారు మాటలు, ఈ చౌకబారు సాకులు ఇవి చాలా కాలంగా చెప్తూ వస్తున్నారులేండి. ఇవి తప్ప ఇంకేం చేతగావు ఈ ముఖ్యమంత్రికి. ఎరువులు సరఫరా చేయడం చేత కాదు, కానీ ఈ పిచ్చి విమర్శలు చేయడం, ఈ చవకబారు నోరు బారేసుకోవడం, ఆయన వచ్చినప్పటి నుంచి చేస్తున్నది నోరు బారేసుకోవడం తప్ప ఇంకేం లేదు. అంటే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడు చోటు చేసుకోలేదని అయితే కేటీఆర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. 10 ఏళ్లు ప్రభుత్వాన్ని నడిపినటువంటి అనుభవం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి సంక్షోభాన్ని, దానికి సంబంధించి ఏమైనా సలహాలు ఇచ్చేటువంటి పరిస్థితులు కానీ, లేకపోతే కేంద్రానికి ఏమైనా సపరేట్ గా ఒక బృందం విజ్ఞప్తి చేసేటువంటి పోదామండి. మేము ప్రతిపాదిస్తున్నామండి, అఖిల పక్షం తీసుకొని పొమ్మనండి. అఖిల పక్షాన్ని తీసుకొని పోతే వస్తాం, అందరం కలిసి డిమాండ్ చేద్దాం, కేంద్ర ప్రభుత్వం మీద ప్రివేల్ అవుదాం. ఇద్దరు వీళ్ళు కాకి చీకటి ఒకటైనట్టు ఒకటే ఉన్నారు కదండి, కాషాయము కాంగ్రెస్ వీళ్ళు ఒకటే ఉన్నారు, వీళ్ళేం వేరువేరుగా లేరు. శ్రీనివాస్ గారు, వీళ్ళిద్దరు ఒకటిగానే ఉన్నారు. చూద్దాం ఎటువంటి రైతుని వాళ్ళు ఇంత ఘోరమైన బాధలు పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద అయితే రైతులు ఎక్కడికక్కడ కూడా నేతలు వెళ్ళినప్పుడు అయితే ఘెరావ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది. దాదాపుగా అయితే అన్ని నియోజకవర్గాలు ఉందని అయితే బీఆర్ఎస్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ దేశపతి శ్రీనివాస్ గారు. మొత్తం మీద హస్తమని నమ్మితే పద్మారసుర హస్తమైంది అంటున్నారు జనం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో అన్ని నియోజకవర్గాలు ఇదే పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా బీఆర్ఎస్ నేతల వద్దకు రైతులు వచ్చి మొరపెట్టుకుంటున్నారు తప్ప పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ నేతలు అయితే రైతులను రెచ్చగొట్టేటువంటి పరిస్థితి లేదు. అక్కడక్కడ అధికారుల్ని రైతులే స్వయంగా ఘెరావ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారుల నుంచి కనీస స్పందన కరువు అవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత బీఆర్ఎస్ పాలనలో ఎక్కడా కూడా రైతులు క్యూలో నిల్చున్నటువంటి సందర్భాలు లేవు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, క్యూ లైన్లలో పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు, చెప్పులు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. క్యూ లైన్లలో గుండెపోటుతో మరణించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని కూడా రైతులు చెప్తున్నారు. మాకు దేశానికి వెన్నుముక రైతు అని చెప్పడమే కాదు, రైతుకు కావాల్సిన కనీస యూరియా కూడా సరఫరా చేయలేనటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఆలోచించాలి అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నటువంటి యూరియా కొరతకు సంబంధించి ఎక్కడికక్కడ ఘెరావులు అయితే చేస్తున్నారు. ఈ సమస్యని సత్వరం కేంద్రంతో మాట్లాడి ఇమీడియట్గా పరిష్కరించాలనేటువంటి మాట. ఇతర రాష్ట్రాల్లో లేనటువంటి సంక్షోభం తెలంగాణలోనే ఎందుకనేటువంటి మాట. బట్ కాంగ్రెస్ పార్టీ ఆ కేంద్రం నుంచే మాకు యూరియా కొరత ఉంది అని చెప్తున్నప్పటికీ కూడా రైతుల పక్షాన మీరు పోరాడి యూరియా కొరతని తీర్చాలి అని అయితే బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. గన్ పార్క్ వద్ద ధర్నా చేసిన అనంతరం అగ్రికల్చర్ కమిషనరేట్ వద్ద కూడా ధర్నా చేశారు. అగ్రికల్చర్ కమిషనరేట్ వద్ద నుంచి రోడ్లపై బీఆర్ఎస్ నేతలు పరిగెత్తుకుంటూ వెళ్లి సచివాలయం దగ్గర మెరుపు ధర్నా చేసి ఆశ్చర్యానికి గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. సచివాలయం గేట్ వద్ద హరీష్ రావుతో పాటు బృందం
ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అక్కడ కూర్చొని మెరుపు ధర్నా చేసినటువంటి పరిస్థితి. వారిని అక్కడ నుంచి పోలీసులు అదుపులోకి తీసుకొని బీఆర్ఎస్ భవన్కి అయితే తరలించినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో నెలకొన్నటువంటి యూరియా కొరతని, రైతులను ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారు అనేటువంటి మాట, ఇమ్మీడియట్గా కూడా యూరియా కొరతని, యూరియా సంక్షోభంలో నుంచి రైతుల్ని బయటపడేయాలని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కావాలి కావాలి యూరియా కావాలి రైతన్నకి కావాలి ఇందిరమ్మ పాలన రైతన్నల వేదన ఇందిరమ్మ పాలన రైతన్నల కావాలి యూరియా కావాలి 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 యూరియా కావాలి కావాలి గణపతి బప్ప మోరియా కావాలయ్యా యూరియా గణపతి బప్ప మోరియా కావాలయ్యా యూరియా కావాలి 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 యూరియా కావాలి యూరియా కావాలి రైతన్నకు కావాలి కావాలి యూరియా కావాలి రైతన్నకి కావాలి ఇందిరమ్మ పాలన రైతన్నల వేదన ఇందిరమ్మ పాలన రైతన్నల కావాలి యూరియా కావాలి 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 యూరియా కావాలి కావాలి గణపతి బప్ప మోరియా కావాలయ్యా యూరియా గణపతి బప్ప మోరియా కావాలయ్యా యూరియా కావాలి 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 యూరియా కావాలి యూరియా కావాలి రైతన్నకు కావాలి కావాలి యూరియా కావాలి రైతన్నకి కావాలి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలైన తొలి రోజే మెరుపు ధర్నాలతో బీఆర్ఎస్ హడలెత్తించినటువంటి బ్రేకింగ్ న్యూస్ ఐ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఉదయం సమావేశాలు మొదలు కావడానికి ముందు గన్ పార్క్ దగ్గర ప్లకార్డులు, ఖాళీ యూరియా సంచులతో నిరసన తెలిపారు బీఆర్ఎస్ నేతలు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోవడం లేదంటూ విమర్శలు చేశారు. ఆపై ర్యాలీగా అసెంబ్లీకి వెళ్లారు. అయితే అసెంబ్లీ వాయిదా పడ్డాక యూరియా సమస్యపై మరోసారి బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. ర్యాలీగా అగ్రికల్చర్ కమిషనర్ ఆఫీస్కు వెళ్లారు. వ్యవసాయ శాఖ అధికారులతో యూరియా ఎందుకు ఇవ్వడం లేదని వాగ్వాదానికి దిగారు. ఆపై వినతిపత్రం ఇచ్చి బయటకు వచ్చాక కమిషనరేట్ వద్దే బైఠాయించి రైతుల ఇబ్బందులను తెలియజేస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పాటలు పాడారు. ఆ తర్వాత నిరసన చేస్తున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పోలీసులు బలవంతంగా వ్యాన్లో తరలించినటువంటి పరిస్థితి ఉంది. పోలీసు వ్యాన్లో తీసుకెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను మధ్యలోనే వదిలేశారో ఏమో. సచివాలయ పరిసరాల్లో పెద్ద హైడ్రామాకు తెరతీసింది. హరీష్ రావు సహా ఎమ్మెల్యేలంతా రోడ్లు, బ్యారికేడ్లు దాటుకుంటూ రహదారులపై పరుగులు తీస్తూ సచివాలయానికి చేరుకున్నారు. గేట్లు మూసివేసి ఉండడంతో అక్కడే కూర్చుండిపోయారు. కొందరైతే గేట్లెక్కి లోపలికి వెళ్లేందుకు కూడా ప్రయత్నించారు. అనూహ్యంగా అక్కడే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. అక్కడున్న వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. రైతన్నకు కావాలి కావాలి యూరియా కావాలి రైతన్నకి కావాలి ఇందిరమ్మ పాలన రైతన్నల వేదన ఇందిరమ్మ పాలన రైతన్నల కావాలి యూరియా కావాలి రైట్. ఇక దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ప్రభాకర్ గారు నమస్తే. రైతన్నల మీద దాడులు చేస్తారా? యూరియా అడిగిన మహిళా రైతులు కొడతారా? యూరియా అడిగిన మహిళా రైతులు కొడతారా? గణపతి పట్ల మోరియా 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 యూరియా అడిగితే రైతన్నల మీద దాడులు చేస్తారా? తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలైన తొలి రోజే మెరుపు ధర్నాలతో బీఆర్ఎస్ హడలెత్తించింది. ఉదయం సమావేశాలు మొదలు కావడానికి ముందు గన్ పార్క్ దగ్గర ప్లకార్డులు, ఖాళీ యూరియా సంచులతో నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోవడం లేదంటూ విమర్శలు చేశారు. ఆపై ర్యాలీగా వెళ్లారు. అయితే అసెంబ్లీ వాయిదా పడ్డాక యూరియా సమస్యపై మరోసారి బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. ర్యాలీగా అగ్రికల్చర్ కమిషనర్ ఆఫీస్కు వెళ్లారు. వ్యవసాయ శాఖ అధికారులతో యూరియా ఎందుకు ఇవ్వడం లేదని వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి ఉంది. ఆపై వినతిపత్రం ఇచ్చి
బయటకు వచ్చాక కమిషనరేట్ వద్దే బైఠాయించి రైతుల ఇబ్బందులను తెలియజేస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పాటలు కూడా పాడారు. ఆ తర్వాత నిరసన చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పోలీసులు బలవంతంగా తరలించారు. ఇక పోలీసు వ్యాన్లో తీసుకువెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను మధ్యలోనే వదిలేశారో ఏమో సచివాలయ పరిసరాల్లో పెద్ద హైడ్రామాకు తెరతీసింది. హరీష్ రావు సహా ఎమ్మెల్యేలంతా రోడ్లు బ్యారికేడ్లు దాటుకుంటూ రహదారులపై పరుగులు తీస్తూ సచివాలయానికి చేరుకున్నారు. గేట్లు మూసివేసి ఉండడంతో అక్కడే కూర్చుండిపోయారు. కొందరైతే గేట్లెక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అనూహ్యంగా అక్కడే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. అక్కడున్న వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. భూపాల్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి దానికి కేంద్రం నుంచి యూరియా రాకపోతే మేమేం చేస్తాం, మేము పోరాడుతున్నప్పటికీ కూడా యూరియా సమస్య వేధిస్తోంది, బీఆర్ఎస్ పార్టీ కావాలనే ఈ విధమైనటువంటి ధర్నాలకు దిగుతోంది అనేటువంటి కొన్ని విమర్శలు అయితే చేస్తోంది. ఏం చెప్తారు మీరు? అది అంత సక్రమంగా ఉంటే రైతులు ఎందుకు చెప్పులు పెట్టి రోడ్ల మీద పెట్టి యూరియా కోసం అవస్థపడతారో ఒకసారి ఆలోచన చేయాలి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా. వాస్తవంగా జెన్యూన్ గా ప్రాబ్లం ఉంది. వాస్తవంగా ఇన్ని వరి నాట్లు అయినాయి, తర్వాత పత్తి అయినది, తర్వాత మన పండ్లకు సంబంధించినటువంటి చెట్లకు కానీ ఇవన్నిటి కూడా యూరియా కానీ ఇవన్నీ కూడా ఎరువులు అవసరం ఉన్నప్పుడు ప్రభుత్వం ముందే మన మే జూన్లోనే ప్లాన్ చేసుకొని ఈ రాష్ట్రంలో ఎంత అవసరాలు ఉన్నాయి, ఎరువులు ఎంత, యూరియా ఎంత, ఏం అవసరాలు ఉన్నాయి, ఎంత సాగవుతుంది, ఎంత సాగితే ఎంత యూరియా అవసరం అనేది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉండే. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యవసాయం మీద అవగాహన లేదు. మరి అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి వ్యవసాయం మీద ఆలోచన లేదు. ఇంకా అన్నం ఉన్నటువంటి మంత్రులకు కూడా ఎవరికి వ్యవసాయం మీద అవగాహన లేక వాళ్ళు దాని మీద కనీసము వ్యవసాయానికి సంబంధించినటువంటి రివ్యూ కూడా చేయనటువంటి పరిస్థితి మన అందరికీ కూడా తెలుసు. మరి కనీసం ఇవాళ వాళ్ళు చేసినటువంటి రివ్యూ చేయకుండా సమస్యను తెచ్చిపెట్టుకొని ఇవాళ సమస్య వచ్చిన తర్వాత దాన్ని ప్రతిపక్షాల మీద నెట్టే పరిస్థితి చేస్తుందంటే ఒకసారి ఆలోచన చేయాలి. ప్రభుత్వం ఎంత దిగజారిందో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రతిపక్ష పార్టీలు మేము ఖచ్చితంగా ప్రజలకు, రైతులకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో, ఆ యూరియా సమస్య ఎంత ఉందో దాని మీద మేము మరి ప్రతిఘటిస్తూ మరి ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చినప్పుడు దాన్ని సాధారణంగా మరి దాన్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వమా ఇంకో దగ్గర నుంచి గతంలో కూడా మాకు కూడా ఇబ్బందులు వచ్చినాయి. మా ప్రభుత్వం కూడా 10 సంవత్సరాలు నడిపినప్పుడు మాకు కూడా యూరియా సమస్యలు వచ్చినాయి. కానీ బిఫోరే మా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆలోచన చేసి మరి అది 2 నెలల ముందే మన యూరియా తెచ్చుకొని రైతులకు ఇబ్బంది కాకుండా చూసుకున్నటువంటి పరిస్థితి అందరూ కూడా తెలుసు. మరి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్కనాడు కూడా సమస్యలు అన్నటువంటి మరి యూరియా కష్టాలు కానీ ఎరువుల కష్టాలు కానీ మరి ఇవాళ ఎందుకు వస్తున్నాయో ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి నిజమైనటువంటి సమస్య ఉన్నప్పుడు దాన్ని పట్టించుకోకుండా ప్రతిపక్ష పార్టీల మీద నెట్టడానికి అనేది కరెక్ట్ విధానం కాదు. ఇవాళ అందుకే మాకు సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ మరి అదేవిధంగా హరీశ్వరరావు గారు కానీ మా ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి ఈరోజు అసెంబ్లీ స్టార్ట్ అయింది కాబట్టి అసెంబ్లీ సాక్షిగా మరి యూరియా అవసరం ఉంది, దాన్ని ప్రతిఘటించడానికి ఈరోజు ధర్నా రూపంలో మరి ఇలా ధర్నాలు చేయడం జరిగింది. దాన్ని దృష్టి పెట్టుకొని ఇంకా మన సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి కానీ అనవసరంగా ప్రతిపక్ష పార్టీల మీద ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయొద్దని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఇంకొకటి కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వచ్చినా కష్టాలే ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కరెంటు కష్టాలు ఉంటాయి, నీళ్ల కష్టాలు ఉంటాయి, అన్ని కష్టాలే.
మరి ఇవాళ ప్రజలు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. రైట్, థ్యాంక్ యూ భూపాల్ రెడ్డి గారు స్పందించినందుకు. ఇక ఇదే అంశానికి సంబంధించి వేముల ప్రశాంత్ గారు ఎమ్మెల్యే వారు కూడా స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ అందుబాటులో. ప్రశాంత్ గారు నమస్తే. నాయుడు గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా లక్ష్యం పెట్టుకుని పనిచేస్తే ఇంకా 2 సంవత్సరాలు పట్టేటువంటి వెలుగొండ ప్రాజెక్టు కూడా. ఎస్ ప్రశాంత్ గారు వినిపిస్తుందా? హలో, వినిపిస్తుందండి. నమస్తే అండి. నమస్తే. అన్ని నియోజకవర్గాల్లో ఏ విధంగా ఉంది పరిస్థితి? అక్కడక్కడ అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఆ పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది, ఎవరు కూడా సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. మంత్రి తుమ్మల చేసినటువంటి ఒక విమర్శ, ఈ యూరియా కొరతకు కారణం ఏంటో బీఆర్ఎస్కు తెలియదా, కావాలనే చేస్తున్నారా ఈ ధర్నా అనేటువంటి ఒక మాట కూడా మంత్రి తుమ్మల చేసినటువంటి పరిస్థితి ఉంది. కాదండి, మీ ద్వారా నేను రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. 10 సంవత్సరాల కేసీఆర్ హయాంలో ఒక్కసారన్నా గానీ రైతులు చెప్పులు లైన్ లో పెట్టినారా యూరియా కోసము? ఒక్కసారన్నా రైతులు పట్టా పాస్ పుస్తకాలు లైన్ లో పెట్టినారా యూరియా కోసము? మరి అప్పుడు ఎందుకు యూరియా బస్తాలు రైతులకు ఫ్రీగా దొరికినాయి? ఇప్పుడు ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత యూరియా బస్తాలకు ఇక్కట్లు జరుగుతా ఉన్నాయి? ఇది ఒక్కసారి ఆలోచన చేయాలి తెలంగాణ సమాజం. ఈ ప్రభుత్వానికి పరిపాలన మీద దృష్టి లేదు, రైతుల మీద ప్రేమ లేదు, వాళ్ళకు ముందు చూపు లేదు. మరి కేసీఆర్ గారు అప్పుడు బఫర్ స్టాక్ మొదలే 4 నుంచి 5 లక్షల మెట్రిక్ టన్నులు బఫర్ స్టాక్ తెప్పించి ఉంచి రైతులకు ఏ కష్టం రాకుండా చూసుకున్న వ్యక్తి కేసీఆర్ గారు. మరి ఇవాళ వీళ్ళకు ముందు చూపు లేదు. మరి వీళ్ళేమో కేంద్ర ప్రభుత్వం మీద వేస్తారు, మరి కేంద్ర ప్రభుత్వం ఏమో వీళ్ళ మీద నిందలేస్తుంది. వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఇద్దరు కూడా రైతుల్ని మోసం చేస్తా ఉన్నాయి. మరి తెలంగాణలో 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించుకుంటే రైతులకు ఇవాళ చేస్తున్న పరిస్థితి ఇట్లా రైతుల్ని రోడ్ల మీద పడేస్తున్న పరిస్థితి వాళ్ళ కనిపిస్తా ఉన్నది. 8+8 16 కావాల్సింది 8+8 0 యూరియా బస్సులకు ఇవాళ తీసుకొచ్చింది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి వాళ్ళ రైతుల గోస, రైతుల ఉసురు ఈ రేవంత్ రెడ్డి మీద డెఫినెట్ గా తగులుతుంది అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. మేము ఇవాళ అగ్రికల్చర్ కమిషనరేట్కి వెళ్ళి మేము ఆయన చెప్పింది ఏంటంటే, మా బీఆర్ఎస్ శాసనసభ పార్టీ పక్షాన అందరం కూడా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వారి నాయకత్వంలో మేము అందరం కూడా వెళ్ళి కమిషనర్ గారికి నేను చెప్పింది ఏంటంటే, అయ్యా ఈ రోజు కూడా ఈ నిమిషం కూడా అన్ని జిల్లాల్లో రైతులు క్యూలు కడతా ఉన్నారు యూరియా బస్తాల కోసం, అరువుల మీద పండుకుంటున్నారు తెల్లందాకు వచ్చి. మరి పాపం మీరు ఇప్పుడే ప్రభుత్వానికి మాట్లాడి, మీ ముఖ్యమంత్రికి మాట్లాడి మాకు స్పష్టమైన హామీ ఇవ్వండి. మరి ఈ రోజు నుంచి ఎప్పటిలోగా యూరియా కొరత తీరుస్తారు మీరు అని చెప్పి హామీ ఇవ్వండి, అప్పటిదాకా మేము ఇక్కడే ఉంటామని చెప్తే మమ్మల్ని పోలీసులు అమానుషంగా తీసుకుపోయి అరెస్ట్ చేసి తీసుకుపోయి ఇవాళ రైతుల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా అరెస్ట్ చేసిన విపరీతమైన అన్యాయమైన దుర్మార్గమైన చర్యకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నది. మరి డెఫినెట్ గా రైతుల గోస కలుగుతుంది. మేము సెక్రటరియట్ కూడా వెళ్ళాం, సెక్రటరియట్ దగ్గర కూడా మేము చెప్పినాం, మేము సిఎస్ గారిని కలుస్తాము, మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పినాం. దానికి కూడా మరి రైతుల కోసమే మేము అడుగుతున్నాం తప్ప వేరేది కాదు అని అడిగినాం మేము. దానికి కూడా ఈ ప్రభుత్వం స్పందించలేదు. సెక్రటరియట్ లో మేము ధర్నా చేస్తే అక్కడి నుంచి కూడా తీసుకుపోయి మమ్మల్ని వ్యాన్ లో పడేసి, పోలీస్ వ్యాన్ లో పడేసి మమ్మల్ని అరెస్ట్ చేసినారు. మరి తెలంగాణ రైతాంగం కూడా గమనిస్తా ఉన్నది. మరి ఏ రకంగా రైతుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉంది. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చలేదు. 2 లక్షల రుణమాఫీ అన్నారు, చేయలేదు. మరి అట్లనే సన్న వడ్లకు బోనస్ అన్నారు, అన్ని రకాల వడ్లకు బోనస్ అన్నారు, చేయలేదు. మరి అట్లనే అన్ని పంటల బీమాకు ప్రీమియం కూడా కట్టలేని పరిస్థితి ఇవాళ, రైతు బీమాకు ప్రీమియం కట్టలేని పరిస్థితి ఇవాళ ఉన్నది. రైతుల్ని నిండా ముంచినారు కాంగ్రెస్ పార్టీ. ప్రశాంత్ రెడ్డి గారు, బట్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట కేంద్రం నుంచే రావట్లేదు అనేటువంటి మాట అయితే చెప్తోంది. చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. రైట్.